Hi everyone, how are you? Welcome to Next Gen Java యూట్యూబ్ ఛానల్. మనం ఈ 25 డేస్ మాస్టరీ ఛాలెంజ్లో 5 డేస్ అనేది కంప్లీట్ చేసేసుకున్నాం. ఈరోజు 6th డేకి అయితే వచ్చామన్నమాట. ఓకే, 6th డేలోకి వెళ్ళే ముందు 5th డేలో మనం ఏం డిస్కస్ చేసుకున్నాం ఒకసారి రిమెంబర్ చేసుకున్నాం. ఓకేనా, 5th డేలో మనం ఏం డిస్కస్ చేసుకున్నాం? కంట్రోల్ స్టేట్మెంట్స్ పార్ట్ 2 అనేది డిస్కస్ చేసుకున్నాం. ఏంటంటే అవి వచ్చేసి లూపింగ్ స్టేట్మెంట్స్ అండ్ జంపింగ్ స్టేట్మెంట్స్ అన్నమాట. లూపింగ్ స్టేట్మెంట్స్లో ఫర్ లూపు, వైల్ లూపు, డూ వైల్ లూపు చూసాం క్లియర్గా. నెక్స్ట్ జంపింగ్ స్టేట్మెంట్స్లో వచ్చేసి బ్రేక్ అంటే ఏంటి, కంటిన్యూ అంటే ఏంటి, నెక్స్ట్ రిటర్న్ అంటే ఏంటి అనేది కూడా క్లియర్గా చూసాం. ఓకే, ఇప్పుడు డే 6లో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటి? డే 6లో అరేస్ అనమాట. ఓకే, నిన్న చెప్పాను నీకు అరేస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్ అనమాట. ఎందుకంటే మనం ఇంటర్వ్యూ బేస్డ్ ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఏ వైవాలో కూర్చున్నా ఎక్కువ అడిగేది ఏ క్వశ్చన్, వాట్ ఈజ్ అన్ అరే. ఓకే, కాబట్టి మన అరే గురించి కొంచెం క్లియర్గా నీట్గా చెప్పుకుందాం. ఓకేనా? ఓకే, ఒక ట్యాగ్ లైన్ అయితే ఉందన్నమాట అరేకి. ఆ ట్యాగ్ లైన్ ఏంటంటే స్టోర్ మోర్ కోడ్లెస్. అంటే అరే అనేది ఎక్కువ డేటాని స్టోర్ చేసుకుంటుంది, కానీ కోడ్ అనేది మనం తక్కువగానే రాస్తాం అనమాట. అది అరే యొక్క ఎఫిషియెంట్ థింక్ అనమాట. ఓకే, అర్థమైందా? ఒక్కసారి కంటెంట్స్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు ఏమేమి డిస్కస్ చేసుకుంటాము. ఫస్ట్ వచ్చేసి అరేస్ గురించి ఇంట్రడక్షన్ ఇచ్చేద్దాం. ఇంట్రడక్షన్ ఇచ్చాక వై అరేస్, ఎందుకు ఈ అరేస్ నేర్చుకోవాలనేది మనం క్వశ్చన్ వేసుకొని దానికి సొల్యూషన్ కూడా అక్కడే డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? నెక్స్ట్ డిక్లేర్ చేసి ఇన్స్లేట్ చేద్దాం అరేస్ని. అంటే మీకు చెప్పాలి కదా ఎట్లా అరేని డిక్లేర్ చేస్తాము, ఎట్లా ఇన్స్లేట్ చేస్తాము అనేది ఈ టాపిక్లో చూద్దాం. నెక్స్ట్ డిక్లేర్ చేసి ఇన్స్లేట్ చేసిన తర్వాత యాక్సెస్ చేసుకోవాలి కదా వాల్యూని, కాబట్టి ఎలా యాక్సెస్ చేస్తాం కూడా ఇక్కడ చెప్తాం. ఓకేనా? నెక్స్ట్ టైప్స్ ఆఫ్ అరే. ఓకే, అరేలో ఎన్ని టైప్స్ ఉన్నాయి అవి కూడా క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? సింగిల్ డైమెన్షనల్, 2 డైమెన్షనల్, వాటి రెండింటి గురించి క్లియర్గా మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఫైనల్గా ర్యాపప్ అనేది ఇచ్చేది. అర్థమైంది కదా? ఓకే, ఒకసారి టాపిక్లోకి వెళ్ళిపోదాం అనమాట. ఏంటి ఫస్ట్ టాపిక్ మంది? ఇంట్రడక్షన్ టు అరేస్. డెఫినేషన్ ఏంటో చూద్దాం. ఏంటి డెఫినేషను? అన్ అరే ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ సిమిలర్ డేటా టైప్ స్టోర్డ్ ఇన్ ఏ సింగిల్ వేరియబుల్. అంటే సింగిల్ వేరియబుల్లో మనం కలెక్షన్ ఆఫ్ సిమిలర్ డేటా టైప్స్ అనేది స్టోర్ చేస్తాం అన్నమాట. అర్థమైందా? ఏదైనా సిమిలర్గా ఉండే డేటా టైప్స్ని కలెక్షన్గా చేసి మనం అది సింగిల్ వేరియబుల్లో స్టోర్ చేస్తే దాన్ని అరే అంటారన్నమాట. అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఏం చెప్పాడు? యూజింగ్ ఇండెక్స్ నెంబర్స్. అంటే మనం ఈ స్టోర్ చేసిన ఈ వాల్యూస్ ఉంటాయి చూసారు, సిమిలర్ డేటా టైప్స్ వేరియబుల్లో, వాటిని మనం ఇండెక్స్ నెంబర్స్తో రిప్రజెంట్ చేస్తాం అనమాట. ఏంటి ఇండెక్స్ నెంబర్స్? 0, 1, 2 అట్లా ఉంటాయి. వాటితో రిప్రజెంట్ చేసి మనం యాక్సెస్ చేసుకునేటప్పుడు ఈ ఇండెక్స్ నెంబర్స్ అనేవి మనం మెన్షన్ చేసి యాక్సెస్ చేసుకుంటాం, అంటే ప్రింట్ చేసుకుంటాం వాల్యూస్. ఓకేనా? ఒక రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఏంటి? ఏ బుక్ సెల్ఫ్. అంటే ఒక బుక్ సెల్ఫ్ అనేది ఉంది. ఎట్లా కొన్ని హారిజాంటల్ ఉంటాయి కదా ఆ బుక్ సెల్ఫ్లో, ఒక కబోర్డ్లో, అట్లా ఒక బుక్ సెల్ఫ్ అనేది ఉంది. ఓకే, ఆ సెల్ఫ్ అనేది ఒక అరే అయితే, ఆ కబోర్డ్ మొత్తం ఒక అరే అయితే, ఆ కబోర్డ్లో ఈచ్ స్లాట్ ఉంటాయి కదా హారిజాంటల్గా, అవి ఒక ఎలిమెంట్ కింద కన్సిడర్ చేస్తాము. కన్సిడర్ చేశాక ప్రతి స్లాట్లో మనం ఆల్ బుక్స్ పెడతాం చూసారా, అవి మనం దేంతో రిప్రజెంట్ చేస్తున్నాం ఇక్కడ? సేమ్ టైప్. అర్థమైందా? సేమ్ టైప్ ఆఫ్ ఇంటిజర్స్, స్ట్రింగ్స్, ఇట్లా సేమ్ టైప్ అనేది స్టోర్ చేస్తాం. అర్థమైందా? కలెక్షన్ ఆఫ్ సేమ్ టైప్ బుక్స్ అనేవి అక్కడ స్టోర్ చేస్తున్నాం కాబట్టి మన ఆ కబోర్డ్ అనేది, ఆ బుక్ సెల్ఫ్ అనేది మనం ఒక అరే కింద కన్సిడర్ చేస్తాం. అర్థమైంది కదా? క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను. అంటే ఏం లేదనమాట, సింపుల్. అరే అంటే ఏం లేదు, సిమిలర్గా ఉండే డేటా టైప్ ఎలిమెంట్స్ అనేవి కలెక్షన్గా చేసి వాటిని ఒక సింగిల్ వేరియబుల్ అంటే ఏంటో చెప్పాను కదా మీకు, కంటైనర్. ఆ కంటైనర్లో మనం స్టోర్ చేస్తేనే దాన్ని మనం దేని కింద కన్సిడర్ చేస్తాం? అరే అని కన్సిడర్ చేస్తాం. ఓకే, అలా స్టోర్ చేసిన తర్వాత వాటికి మనం ఇండెక్స్ నెంబర్స్ అనేవి ఇస్తాం అనమాట. ఎందుకు? మనకి యాక్సెస్ చేసుకోవడానికి, ఆన్సర్ని ప్రింట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి. ఓకేనా? ఇది ఇంట్రడక్షన్ అరేస్ చెప్పండి. నెక్స్ట్ ఎందుకు ఇది అరే మీరు ఎందుకు నేర్చుకోవాలి? అర్థమైందా? అది కూడా నేను చెప్తాను.
అరేని ఎందుకు నేర్చుకుంటారు మీరు? స్టోర్ మల్టిపుల్ వాల్యూస్ టుగెదర్. అరే అనేది కొన్ని మల్టిపుల్ వాల్యూస్ అనేది టుగెదర్గా స్టోర్ చేస్తారు. కాబట్టి మనం ఏదైతే మన డేటా అనేది స్టోర్ చేసుకుని అవుట్పుట్ కింద తెచ్చుకుంటామో మనకు మల్టిపుల్ వాల్యూస్ అనేది ఒక దాంట్లో స్టోర్ చేయడం వల్ల మనకి ప్రాసెస్ అనేది ఈజీ అయిపోతుంది. కోడ్ అనేది డూప్లికేషన్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మళ్ళీ కోడ్ రాసుకోవాలి. అదే మల్టిపుల్ వాల్యూస్ అనేది ఒకే దాంట్లో స్టోర్ చేసేస్తే నువ్వు మళ్ళీ ఇంకో ప్రోగ్రామ్ అనేది రాయాల్సిన అవసరం లేదు. అర్థమవుతుందా? నెక్స్ట్ ఏంటి? యాక్సెస్ వాల్యూస్ క్విక్లీ యూజింగ్ ఇండెక్స్. అంటే మీకు చెప్పాను కదా ఇందాక ఇండెక్స్ నెంబరు 0, 1, 2 ఇట్లా ఇస్తాము, ఆ నెంబర్స్ని యూజ్ చేసుకొని మనం యాక్సెస్ చేస్తామని చెప్పానా లేదా? అదే ఇక్కడ చెప్తున్నాడు, యాక్సెస్ వాల్యూస్ క్విక్లీ యూజింగ్ ఇండెక్స్ నెంబర్స్. ఇండెక్స్ నెంబర్స్ యూజ్ చేసి మనం యాక్సెస్ చేసుకుంటాం. నెక్స్ట్ ఏంటి? రెడ్యూస్ కోడ్ డూప్లికేషన్. చెప్పాను మన ఈ అరేస్ అనేది ఇక్కడ మల్టిపుల్ వాల్యూస్లో వాడేటప్పుడే మన ప్రోగ్రామ్ అనేది రిడక్షన్ చేస్తూ ఒక సింగిల్ ప్రోగ్రాంలోనే అన్ని మల్టిపుల్ వాల్యూస్ అనేది మనం స్టోర్ చేసి మనకు కావాల్సిన అవుట్పుట్ అనేది మనం తెచ్చుకుంటున్నాం. కాబట్టి ఇప్పుడు ఇక్కడ కోడ్ డూప్లికేషన్ అనేది రెడ్యూస్ అవుతుందని వాడు చెప్పడంలో తప్పేం లేదు. నిజంగానే కోడ్ డూప్లికేషన్ అనేది రెడ్యూస్ అవుతుంది. ఓకేనా? యూస్ఫుల్ విత్ లూప్స్. ఓకే, లూప్స్తో కూడా ఇది యూస్ఫుల్గా ఉంటుంది. ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక క్రికెట్ స్కోర్ బోర్డ్ ఉంది. ఏం చెప్తున్నాడు? ఆల్ ప్లేయర్స్ రన్ స్టోర్డ్ ఇన్ వన్ అరే. ఆల్ ప్లేయర్స్ అందరు ప్లేయర్స్ యొక్క రన్స్ అనేవి ఒక అరేలాగా స్టోర్ చేసుకొని ఉంటే దాన్ని అరే అని అంటారు అనమాట. ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఇన్స్టెడ్ ఆఫ్ 11 సపరేట్ వేరియబుల్స్. ఇప్పుడు 11 ప్లేయర్స్ ఉన్నారంటే 11 ప్లేయర్స్ కూడా వాళ్ళు స్కోర్ చేసిన స్కోర్ అనేది సపరేట్గా స్టోర్ చేయరు. ఓకే, మనకి స్కోర్ బోర్డ్లో చూపిస్తారు జస్ట్ వీడెంత కొట్టాడు అని. ఓకే, కానీ ఫైనల్గా స్కోర్కి వచ్చేసరికి అన్ని స్కోర్లు కలిపేసే ఒక దాంట్లో పెడతారు, అంటే ఒక కలెక్షన్గా. ఇప్పుడు దాన్ని మనం అరేలా కన్సిడర్ చేస్తాం అనమాట. అరే అంటే అది బ్రీఫ్గా మీకు అర్థమైంది కదా, కలెక్షన్గా ఉండి ఒక స్కోర్ బోర్డ్ అనే ఒక సింగిల్ వేరియబుల్లో రన్స్ అన్నీ కూడా కలెక్షన్గా సిమిలర్ డేటా టైప్స్ అనేవి క్లియర్గా అందులో స్టోర్ అవుతున్నాయి. దాన్ని అరే అంటారు అనమాట. అర్థమైందా? నెక్స్ట్ ఇప్పుడు అరే అంటే ఏంటో చూసాం, ఎందుకు ఈ అరే అనేది నేర్చుకోవాలనేది కూడా క్లియర్గా చూసాం. ఇప్పుడు అరేని మనం డిక్లేర్ చేయాలి కదా. ఓకే, ఎట్లా డిక్లేర్ చేస్తారనేది కూడా చూద్దాం. అరే అనేది సింపుల్గా డిక్లేర్ చేస్తావు, ఏముండదు. డేటా టైప్ అనేది నువ్వు మెన్షన్ చేస్తావు, స్క్వేర్ బ్రాకెట్స్ ఇచ్చి అరేని మెన్షన్ చేసి నువ్వు ఇచ్చి మన డేటా టైప్తో మనం ఏదైతే వాల్యూ సంథింగ్ ఇండెక్స్ నెంబర్ అనేది ఇక్కడ ఇస్తామన్నమాట, మెన్షన్ చేస్తాం. ఇది ఒక అరే సింటెక్స్ అనేది డిక్లేర్ చేయడానికి ఈ సింటెక్స్ అనేది వాడతాం. ఓకే, ఇప్పుడు సపోజ్ ఇనిషియలైజ్ చేయడానికి అరేని అనేది ఇనిషియలైజ్ చేయడానికి ఎట్లా వాడతాం? సపోజ్ ఎట్లా వాడతాం అనమాట. ఫస్ట్ అరే 0 నువ్వు ఏదైతే స్క్వేర్ బ్రాకెట్లో పెడుతున్నావో అది ఇండెక్స్ పొజిషన్ అంటారనమాట. ఈ 0 అనేది ఇండెక్స్ పొజిషన్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఈ 0 ఇండెక్స్ పొజిషన్ దగ్గర వాల్యూ అంతా 10 అని ఇనిషియలైజ్ చేసి ఇక్కడ ఏమి ఇచ్చావు? ఇంటూ. ఇక్కడ చూసావు అరేని డిక్లేర్ చేస్తున్నావు. ఇక్కడ సేమ్ ఇక్కడ చూడండి, ఇంటూ డేటా టైప్ అనేది మెన్షన్ చేసిన తర్వాత నువ్వు వేరియబుల్ నేమ్ అనేది ఇచ్చుకుంటావు. ఓకే, నంబర్స్ ఇచ్చేసి ఇప్పుడు ఇక్కడ ఏం ఓపెన్ చేసుకున్నావు? పెరాన్సిస్ ఓపెన్ చేసి నువ్వు ఏదైతే లిస్ట్ ఆఫ్ సిమిలర్ డేటా ఎలిమెంట్స్ ఇవ్వాలనుకుంటున్నావు వాల్యూస్ అవి క్లియర్గా ఇచ్చావు, 10, 20, 30, 40. ఓకే, ఇప్పుడు ఈ 10 అనేది 0 ఇండెక్స్ అవుతుంది అనమాట, 20 అనేది ఇండెక్స్ 1, 30 అనేది ఇండెక్స్ 2, 40 అనేది ఇండెక్స్ 3. ఇప్పుడు అరే ఇండెక్స్ 0 దగ్గర వాల్యూ అంతా 10 అనేది నువ్వు ఇచ్చావు. ఓకే, ఇట్లా ఇన్స్టైజ్ చేస్తావు. అర్థమైందా? ఇక్కడ ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చూద్దాం. బుకింగ్ 5 టికెట్స్ ఇన్ ఏ బస్. ఓకే, బస్లో 5 టికెట్స్ అనేది బుక్ చేస్తున్నాం. ఓకే, ఫస్ట్ రిజర్వ్ సీట్స్ అనేవి డిక్లేర్ అనమాట. అంటే నీకు ఒక బేసిక్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ డిక్లరేషన్ ఇనిషియలైజేషన్ ఎలా జరుగుతుంది అంటే, సపోజ్ నువ్వు రెడ్ బస్ ఓపెన్ చేసావు. ఓకే, రెడ్ బస్ అనే కాదు, సపోజ్ ఏపీఎస్ఆర్టీసీ కానీ ఏదైనా మన గవర్నమెంట్ బస్సులు కానీ నువ్వు ఆన్లైన్లో బుక్ చేయడానికి ఓపెన్ చేసేటప్పుడు వాడు నీకు సీట్స్ అనేవి ఇట్లా బాక్సుల్లో చూపించేస్తారు. ఫస్ట్ అవైలబుల్ ఉంటే వాటిని నువ్వు క్లిక్ చేసుకొని నీకు ఒక 5 సీట్స్ కావాలంటే 5 సీట్స్ క్లిక్ చేసేసి నువ్వు ఎంటర్ కొడితే నెక్స్ట్ వాడు నీకు ఏం చెప్తాడు? ఫిల్ విత్ పాసెంజర్స్. ఓకే, అప్పుడు నీకు పాసెంజర్ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేయమంటారు. ఓకే, అలా ఫిల్ చేస్తే దాన్ని ఇన్స్టైజ్ అంటారనమాట. ఫస్ట్ నువ్వు ఏదైతే సీట్స్ ఇక్కడ సెలెక్ట్ చేసావో దాన్ని డిక్లరేషన్ అంటారు.
సీట్స్ అనేవి ఫిల్ చేసిన తర్వాత పాసెంజర్ డీటెయిల్స్ నింపుతావు చూసావా, దాన్ని వచ్చేసి ఇనిషియలైజేషన్ అంటారు అనమాట. అర్థమైంది కదా. ఇది డిక్లరేషన్కి నెక్స్ట్ ఇనిషియలైజేషన్కి క్లియర్ ఎగ్జాంపుల్. ఓకేనా. నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు డిక్లేర్ చేసేస్తాం, ఇనిషియలైజ్ చేసేస్తాం చెప్పాను. ఇప్పుడు ఏం చేయాలి, యాక్సెస్ చేయాలి. నువ్వు డిక్లేర్ చేసేసావు, ఇనిషియలైజ్ చేస్తావు, ఇప్పుడు నువ్వు దాన్ని యాక్సెస్ చేసుకోవాలి కదా. అది ఇప్పుడు ఎట్లా యాక్సెస్ చేసుకుంటాం అనేది క్లియర్గా చూద్దాం. ఓకే, ఇప్పుడు సేమ్ ఏం లేదు, సేమ్ సింటెక్స్తో నువ్వు అరే అనేది డిక్లేర్ చేసేసావు సిమిలర్ డేటా ఎలిమెంట్స్తో. 10, 20, 30 అనేది 10 అనేది 0 ఇండెక్స్ పొజిషన్, 20 అనేది 1 ఇండెక్స్ పొజిషన్, 30 అనేది 2 ఇండెక్స్ పొజిషన్. ఇప్పుడు యాక్సెస్ ఎట్లా చేసుకుంటాం, ప్రింట్ చేయాలి. యాక్సెస్ చేయాలంటే సిస్టమ్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ వాడి నెంబర్స్, మనం ఇక్కడ ఏదైతే వేరియబుల్ నేమ్ వాడామో నెంబర్స్ అట్ 0 ఇండెక్స్ పొజిషన్ అంటే ఏం ప్రింట్ అవుతుంది, మనకి 10 అనేది ప్రింట్ అవుద్ది. ఈ 10 అనేది ప్రింట్ అవుద్ది ఎందుకంటే 0 ఇండెక్స్ పొజిషన్ దగ్గర ఉంది కాబట్టి. నెక్స్ట్ ఏంటి, సిస్టమ్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ నెంబర్స్ 2 ఇండెక్స్ పొజిషన్. 2 ఇండెక్స్ పొజిషన్లో ఏముంది, 20 ఉంది. సారీ 2 కాదు, ఇది 1 ఎందుకంటే ఇది 0, 1, 2 కదా. 2 దగ్గర ఏముంది, 30 ఉంది. 30 అనేది మన ప్రింట్ అవుతుంది అనమాట. అంటే నువ్వు ఆ రెస్పెక్టివ్ ఏదైతే ఆ ఇండెక్స్ పొజిషన్ అనేది ఆ వేరియబుల్తో నువ్వు ప్రింట్ చేయాలనుకుంటున్నావు, ఆ ఇండెక్స్ పొజిషన్ అనేది నువ్వు మెన్షన్ చేస్తే ఆటోమేటిక్గా ఇండెక్స్ పొజిషన్లో ఉన్న వాల్యూ అనేది ప్రింట్ అయిపోతుంది అనమాట. దీన్నే యాక్సెస్ చేసుకోవడం అంటారు. ఓకేనా. అరేని ఈ విధంగా యాక్సెస్ చేసుకుంటాం, అరే ఎలిమెంట్స్ని. ఒక ఎగ్జాంపుల్ అనేది చూద్దాం. ఏంటి, లైక్ కాలింగ్ ఏ స్టూడెంట్ బై రోల్ నెంబర్ అంటే ఏం లేదు, ఇండెక్స్ నెంబర్ అనేది ఏం లేదు. ఇప్పుడు నువ్వు స్కూల్లో చదివినా, కాలేజీలో చదివినా, నెక్స్ట్ ఇంకెక్కడ చదివినా నీకు ఒక రికగ్నైజేషన్, ఒక ఐడి నెంబర్ కానీ, రిజిస్టర్ నెంబర్ కానీ, రోల్ నెంబర్ కానీ ఏదో ఒకటి ఇస్తుంది. ఓకే, దాన్ని బేస్డ్ అని ఇక్కడ మన అరియర్స్ అనేవి డిక్లేర్ చేసేటప్పుడు మనకి ఇండెక్స్ నెంబర్ ఇస్తారనమాట. మనల్ని ఎలా అయితే మనకి ఏదైనా మన డీటెయిల్స్ కానీ, మనం ఏమైనా ఫీజు ఏదైనా కట్టాలన్నా మన రిజిస్టర్ నెంబర్ బట్టి పిలుస్తారు. ఎందుకంటే అందరికీ నీ పేరు గుర్తుపెట్టుకున్నంత టైం ఉండదు కాబట్టి వాళ్ళ డీటెయిల్స్ అనేవి ఒక ఐడితో వాళ్ళు డిక్లేర్ చేసుకుంటారు. ఆ ఐడి పెట్టి నేను ఎలా అయితే నేను రికగ్నైజ్ చేసి నేను పిలుస్తారో, మన అరే ఎలిమెంట్స్ని కూడా యాక్సెస్ చేసుకోవాలంటే రిప్రజెంట్ ఆ మధ్యలో ఉన్నటువంటి ఆ ఇండెక్స్ నెంబర్ని మనం ఫస్ట్ యాక్సెస్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఇండెక్స్ నెంబర్లో ఉన్న వాల్యూ అనేది మనకి ప్రింట్ అయిపోతుంది అన్నమాట. అర్థమైంది కదా. నెక్స్ట్ ఓకే, అరేస్ అనేవి మనం ఏం చేసాం, డిక్లేర్ చేసాం, ఇనిషియలైజ్ చేసాం, నెక్స్ట్ యాక్సెస్ చేసేసాం. ఇప్పుడు ఫైనల్గా ఏంటి, టైప్స్ ఆఫ్ అరేస్. టైప్స్ ఆఫ్ అరేస్ అనేది మనం పూర్తిగా చూద్దాం, ఎన్ని టైప్స్ ఉన్నాయి. ఆ టైప్స్ యొక్క క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూస్తూ నెక్స్ట్ అది మన విఎస్ కోడ్లు అనేది మనం ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా. ఓకే, ఫస్ట్ టైప్ వచ్చేసి ఏంటి, సింగిల్ డైమెన్షనల్ అరే అంటే 1D అంటారు దీన్ని. ఎందుకంటే సింగిల్ డైమెన్షనల్ అరే, దీని డెఫినేషన్ ఏంటి, స్టోర్స్ ఎలిమెంట్స్ ఇన్ ఏ సింగిల్ రో. అంటే ఇది కూడా అరేనే, కానీ ఇది స్టోర్ చేసే ఆ ఫార్మేట్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. అర్థమైంది కదా. అది కూడా అరేనే, కానీ అది స్టోర్ చేసే వాల్యూస్ యొక్క ఫార్మేట్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎట్లా ఉంటుంది అక్కడ చూసుకుంటే ఇక్కడ మనం అరే వాల్యూస్ అనేవి డిక్లేర్ చేసేస్తాం, ఇనిషియలైజ్ కూడా చేసేస్తాం. ఇప్పుడు ఇక్కడ మనం ప్రింట్ చేస్తున్నాం రెస్పెక్టివ్ సెకండ్ మార్క్ అని చెప్పేసి. ఓకే, సెకండ్ మార్క్ అని చెప్పేసరికి మనకి పొజిషన్ మనకి ఏముంది, మార్క్స్ 1 అంటే ఇండెక్స్ పొజిషన్ ఎంత పెట్టాం, 1 ఇండెక్స్ పొజిషన్ ఎంత ఉంది, 90 అనేది ప్రింట్ అయ్యింది. ఇక్కడ అదంతా బాగానే ఉంది, సేమ్ అరే ఎలా ఉంటుందో అంతా బాగానే అయిపోయింది. కానీ ఇక్కడ మీరు గమనిస్తే సింటాక్స్ ఎలా ఉంది, పెరాన్సిస్ ఇక్కడ ఓపెన్ చేసి ఇక్కడ క్లోజ్ చేసాం. అంటే సింగిల్ రోలోనే ఈ ఎలిమెంట్స్ అన్నీ కూడా స్టోర్ చేసాం. అందుకే దీన్ని సింగిల్ డైమెన్షన్ అరే అని అన్నాం అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేది ఏంటి, మనకి ఇక్కడ మల్టీ డైమెన్షనల్ అరే. ఈ మల్టీ డైమెన్షనల్ అరేలో వచ్చేసి ఇట్లా ఉంటుంది. మల్టీ డైమెన్షన్ కూడా డిస్కస్ చేసేద్దాం. మల్టీ డైమెన్షన్ ఎట్లా, మన మ్యాట్రిక్స్ రూపంలో దీన్ని స్టోర్ చేస్తాం అన్నమాట ఎలిమెంట్స్. సింగిల్కి వచ్చేసి సింగిల్ రోనే కన్సిడర్ చేస్తాం. మనకి మల్టీ డైమెన్షనల్కి వచ్చేసరికి మనకి మ్యాట్రిక్స్ మాదిరి వస్తుంది. అర్థమైంది కదా. ఇదిగోండి, అరే ఆఫ్ అరేస్ మోస్ట్లీ యూజ్డ్ యాజ్ 2D అంటే రోస్ కాలమ్స్లో మనం వాల్యూస్ అనేవి ఇక్కడ సిమిలర్ డేటా టైప్స్ అనేవి ఎలిమెంట్స్ అనేవి మనం స్టోర్ చేస్తాం. ఇది మల్టీ డైమెన్షనల్ అరే, ఇది సింగిల్ డైమెన్షనల్ అరే.
ఇప్పుడు ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ అండ్ ఈ మల్టీ డైమెన్షనల్ ప్రోగ్రామ్ మనం ఒకసారి విఎస్ కోడ్లో రన్ చేసి చూద్దాం. అవుట్పుట్ ఎలా వస్తుంది అనేది చూద్దాం. ఎట్లా అవుట్పుట్ అనేది ఎట్లా అనలైజ్ అవుతుంది అది మొత్తం అబ్జర్వ్ చేసి మీకు క్లియర్గా చెప్తాను. ఓకేనా? ఓకే, అందరు కూడా విఎస్ కోడ్ ఓపెన్ చేసుకోండి. ఓకే, విఎస్ కోడ్ ఓపెన్ చేసుకోగానే ఫస్ట్ ఏం చేయాలన్నాను, ఫైల్ ఆప్షన్ క్లిక్ చేసి ఫైల్ క్రియేట్ చేయాలి. మనకి ఇక్కడ ఏం ఫైల్, మనం ఇక్కడ ఏమి ఇచ్చామో సింగిల్ అరే. చూడండి, సేమ్ క్యాపిటల్ ఎట్లా ఉంటే అట్లా, స్మాల్ ఎట్లా ఉంటే అట్లా కొట్టుకోవాలి, లేకపోతే ఫైలు క్లాస్ అనేవి మిస్అండర్స్టాండ్ అయిపోతాయి. ఏంటి, మనకి సింగిల్, మీరు మార్చుకోవచ్చు ఈ నేమ్స్ అనేవి ఫైల్ నేమ్స్, కానీ మీరు క్లాస్ దగ్గర కూడా సేమ్ ప్రోగ్రామ్ టైప్ చేయకూడదు. మీరు ఏదైతే ఫైల్ నేమ్ పెట్టారో సేమ్ ఫైల్ నేమ్ అనేది క్లాస్ కింద ఇవ్వాలన్నమాట. ఓకేనా? మనకి క్లాస్ అనేది ఇనిషియలైజ్ అయిపోయింది. నెక్స్ట్ మెయిన్ మెథడ్ కూడా ఇనిషియలైజ్ చేస్తాం. ఇప్పుడు కోడ్ పెడదాం. ఓకేనా? ఓకే, ఇది కోడ్ ఏంటి, ఇంటి మార్క్స్ ఈక్వల్ టు సింగిల్ డైమెన్షనల్ అరేలో ఒక రోలోనే మనం అన్ని స్టోర్ చేస్తాం. నెక్స్ట్ యాక్సెస్ చేసుకోవడానికి ఏం చేసాం, సిస్టమ్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ అండ్ సెకండ్ మార్క్ అట్ ఇండెక్స్ పొజిషన్ 1. ఓకే, దాని అవుట్పుట్ అనేది ఏంటో కూడా చూద్దాం. మీరు పెరాన్సిస్ కూడా చెక్ చేసుకోవాలి ఎప్పుడు కోడ్ రాసేటప్పుడు, ఎందుకంటే చిన్న మిస్టేక్ ఒక్కొక్కసారి మీకు ఎప్పుడైతే మీరు పెద్ద ప్రోగ్రామ్ రాస్తారో మీరు పెరాన్సిస్ అనేది చెక్ చేయకుండా మీరు రాసేస్తే మీకు ఒక్కొక్కసారి ఎర్రర్ వస్తుంది, మీకు తెలియదు అనమాట. అంటే ఒక్కొక్కసారి చిరాకు వచ్చింది. ఇప్పుడు ఈ ఐడిలో అయితే మీకు తెలుస్తుంది, ఈ ఐడి ప్లాట్ఫామ్ ఎక్లిప్స్ కానీ విఎస్ కోడ్లో అయితే వాడు ఆటోమేటిక్గా రికగ్నైజ్ చేసేస్తుంది. మీరు ఇట్లా కమెంట్ ప్రాంప్ట్లో అట్లా రాసేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి పెరాన్సిస్ ఒకసారి చెక్ చేసుకున్నాం. ఇక్కడ ఓపెన్ చేస్తాం, ఇక్కడ క్లోజ్ చేస్తాం, ఇక్కడ ఓపెన్ చేసి ఇక్కడ క్లోజ్ చేస్తాం. సరిపోయింది. Ctrl+S ఇచ్చేసి సేవ్ చేయండి. నెక్స్ట్ రన్ చేద్దాం. ఓకే, రన్ చేస్తే మనకు అవుట్పుట్ ఏమొచ్చింది, సెకండ్ మార్క్ 90 వచ్చింది. అర్థమైంది కదా? సెకండ్ మార్క్ ఇండెక్స్ పొజిషన్ దగ్గర సరిపోయింది కదా. ఇప్పుడు 2 ఇద్దాం. Ctrl+S కొట్టేసి ఇక్కడ మీరు చూసుకుంటే నేను 2 ఇస్తే సెకండ్ మార్క్ ఎంత ప్రింట్ అయింది, ఇక్కడ 78 అనేది ప్రింట్ అయింది. ఎందుకంటే ఇక్కడ ఇండెక్స్ పొజిషన్ నేను ఏం మార్చా, 2 పెట్టాను. ఇండెక్స్ పొజిషన్ 2లో ఏముంది, 78 అనేది ఉందన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఈ కోడ్ అనేది మనం మల్టిపుల్ కమెంట్స్లో పెట్టద్దాం. ఎందుకు మల్టిపుల్ కమెంట్స్లో పెడుతున్నాం, మనం నెక్స్ట్ మల్టీ డైమెన్షనల్ అరే కూడా ప్రాక్టీస్ చేయాలి కాబట్టి. ఓకేనా? ఓకే, మల్టిపుల్ కమెంట్స్లో పెట్టేసాం. నెక్స్ట్ మల్టీ డైమెన్షనల్ ప్రోగ్రామ్ కూడా చూద్దాం. ఈ మల్టీ డైమెన్షనల్ ప్రోగ్రాంలో వచ్చేసి ఏం చేశాడు, ఇట్లా సేమ్ క్లాస్ మెయిన్ మెథడ్ ఇన్స్టైల్ చేసి నెక్స్ట్ అరే అనేది నార్మల్గా ఇట్లా డిక్లేర్ చేసి ఇక్కడ వాల్యూ స్టోర్ చేసేటప్పుడు మ్యాట్రిక్స్ రోస్ అండ్ కాలంలో వాడు అక్కడ వాల్యూస్ అనేవి స్టోర్ చేశాడు అనమాట. ఓకేనా? రోస్ అండ్ కాలంలో వాడు స్టోర్ చేశాడు వాల్యూస్ ఇట్లా. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే కనుక దీనికి ఇండెక్స్ పొజిషన్ ఎలా ఉంటుంది, సపోజ్ 1 2 3 4 5 6 అనేది మన వాల్యూస్. దీనికి ఇండెక్స్ పొజిషన్ ఎట్లా ఉంటుంది, ఇది ఫస్ట్ 0 1 కింద కన్సిడర్ చేస్తాం. ఇక్కడ మీద వచ్చేసి మనం ఎట్లా కన్సిడర్ చేస్తాం, ఫస్ట్ 0, నెక్స్ట్ ఇది 1, నెక్స్ట్ 2, ఇవన్నమాట ఇండెక్స్ పొజిషన్. ఇప్పుడు నువ్వు యాక్సెస్ చేసుకోవాలి అనేటప్పుడు నువ్వు ఎట్లా ఇస్తావు, 1 2 ఇచ్చావనుకో, నువ్వు 1 2 ఇండెక్స్ పొజిషన్ అనేది వాల్యూ అనేది యాక్సెస్ చేసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ నువ్వు ఇక్కడ వచ్చేసి ఇక్కడ చూడాలన్నమాట, 1 ఫస్ట్ ఇక్కడ చూసాక నెక్స్ట్ 2కి వచ్చేసరికి ఈ 1 ఈ 2 చూసేసరికి ఈ రెండింటికి కామన్ ఇక్కడ వాల్యూ మనకేముంది, ఈ రెండింటికి చూసుకుంటే 6 అనేది వాల్యూ వస్తుంది. ఇప్పుడు నువ్వు 1 2 ఇండెక్స్ పొజిషన్ అనేది ఇస్తే నీకు వాల్యూ అనేది 6 అనేది ప్రింట్ అవుతుంది. అర్థమైంది కదా? ఎట్లా ఉంటుంది, నువ్వు 1 1 ఇస్తే నీకు ఏం ప్రింట్ అవుతుంది, 1 1 ఇస్తే 2 అనేది ప్రింట్ అవుతుంది. సారీ 1 1 ఇస్తే 5 అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ 0 1 ఇస్తే 2 అనేది ప్రింట్ అవుతుంది. 0 0 ఇస్తే 1 అనేది ప్రింట్ అవుతుంది అనమాట. అర్థమైంది? ఇలా ఉంటుంది మల్టీ డైమెన్షనల్ అరే అనేది. ఒకసారి ఈ ప్రోగ్రామ్ కూడా క్లియర్గా చూసేద్దాం. ఓకేనా?
ఓకే, నేను కోడ్ కాపీ చేస్తున్నాను, మీరు కూడా చేయబోకండి. ఎందుకంటే నేను ఆల్రెడీ ఇవన్నీ ప్రాక్టీస్ చేశాను కాబట్టి మీకు చెప్తునేటప్పుడు నేను ఎందుకు కాపీ చేస్తున్నాను, నాకు వీడియో అనేది లెంత్ ఎక్కువ రాకూడదు, ఎందుకంటే మీ టైం వేస్ట్ అవ్వకూడదు, అందుకని చెప్పేసి నేను కాపీ చేస్తున్నాను. ఓకేనా, పారాన్సిస్ చూసుకుంటే మనం ఇక్కడ ఓపెన్ చేసాం, ఇక్కడ క్లోజ్ చేసాం, ఇక్కడ ఓపెన్ చేసాం, ఇక్కడ క్లోజ్ చేసాం, ఇక్కడ ఓపెన్ చేసింది, ఇక్కడ క్లోజ్ చేసాం, సరిపోయిందంతా. సేవ్ చేసుకోండి, కంట్రోల్ ఎస్ ఇచ్చేసి నెక్స్ట్ రన్ చేద్దాం. ఓకే, రన్ చేస్తే మనకు అవుట్పుట్ ఏమొచ్చింది, ఎలిమెంట్ 1 2 దగ్గర 1 2 ఇండెక్స్ పొజిషన్ దగ్గర 6 ఉంది కదా, సరిపోయింది కదా, ఎగ్జాక్ట్గా అదే వచ్చింది. ఇప్పుడు నేను మారుస్తున్నాను అది, ఇప్పుడు 1 ఇద్దాం. ఓకే, కంట్రోల్ ఎస్ కొట్టేసి ఇప్పుడు మనం రన్ చేసేద్దాం. ఇప్పుడు ఏమొచ్చింది, 1 1 పొజిషన్ దగ్గర ఏముంది, ఇప్పుడు ఇది కదా 1, ఇది ఇక్కడ కన్సిడర్ చేస్తాం సెకండ్ రోలో. ఇప్పుడు ఇక్కడ కాలంకి వచ్చేసరికి 1 ఎక్కడ 2 5 దీనిలో వస్తుంది. ఇప్పుడు ఇక్కడ 1, ఇక్కడ 1కి ఏ వాల్యూ మనకు సరిపోతుంది, 5 అనేది మన వాల్యూ అనేది వస్తుంది. చూసారా, ఎగ్జాక్ట్గా అదే అవుట్పుట్ వచ్చింది. ఓకేనా, ఇదన్నమాట మల్టీ డైమెన్షనల్ అరే అంటే ఇది. ఓకే, నెక్స్ట్ ఇది మల్టీ డైమెన్షనల్ అరే, ఇది సింగిల్ డైమెన్షనల్ అరే. అర్థమైంది కదా, సింగిల్ డైమెన్షనల్ అరే అంటే ఒకే రోలో వాల్యూస్ అనేవి స్టోర్ చేస్తాం, బేస్డ్ ఆన్ ఇండెక్స్ పొజిషన్తో యాక్సెస్ చేసుకుంటాం. మల్టీ డైమెన్షనల్కి వచ్చేసరికి మనం బేస్డ్ ఆన్ రోస్ అండ్ కాలమ్స్లో ఒక మ్యాట్రిక్స్ రూపంలో మనం వాల్యూస్ అనేది స్టోర్ చేస్తాం, బేస్డ్ ఆన్ దట్ ఇండెక్స్ అనేది మనం వాల్యూస్ అనేది యాక్సెస్ చేసుకుంటాం. ఇవన్నమాట టైప్స్ ఆఫ్ అరేస్ అనేవి ఈ రెండు. మిగతా కొన్ని టైప్స్ కూడా ఉన్నాయి, పెద్దగా యూజ్ చేయదు. మన ఫర్దర్ టాపిక్స్లో మనం ఎప్పుడైనా ప్రోగ్రామ్స్లో వచ్చేటప్పుడు వాటి గురించి మనం చిన్నగా డిస్కస్ చేసుకుందాం. ఓకేనా, ఓకే, ఇప్పుడు అరేస్ అంతా అయిపోయింది. అరే అంటే ఏంటో చూసాం, ఎందుకు ఈ అరే నేర్చుకోవాలని చూసాం, నెక్స్ట్ ఇన్స్లైజ్ చేసాం, డిక్లేర్ చేసాం, యాక్సెస్ చేసాం, టైప్స్ చూసాం. ఇప్పుడు అందరూ కామన్గా ఈ అరేస్ అనేవి చేసేటప్పుడు కొన్ని కామన్ మిస్టేక్ చేస్తారు. ఏంటి, యాక్సెసింగ్ అవుట్ ఆఫ్ బౌండ్ ఇండెక్స్. అవుట్ ఆఫ్ బౌండ్ ఇండెక్స్ అంటే నువ్వు ఇక్కడ అరే ఎలిమెంట్స్ అనేవి ఇట్లా ఇన్స్లైజ్ చేసావు. నువ్వు ఇక్కడ ఇన్స్లైజ్ చేసింది ఎంతవరకు, ఇండెక్స్ పొజిషన్ 0 1 2 వరకు నువ్వు ఇన్స్లైజ్ చేసి నువ్వు యాక్సెస్ చేసేటప్పుడు ఏం చేస్తావు, 5th ఇండెక్స్ పొజిషన్ చేస్తావు. 5th ఇండెక్స్ పొజిషన్ పెడితే అది వాల్యూ రాదు కదా, ఎర్రర్ అనేది వచ్చేస్తుంది అన్నమాట. ఇది చాలామంది కామన్ ఎర్రర్స్ చేస్తూ ఉంటారు. అంటే బిగినర్ స్టేజ్, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చేయలే, బిగినర్ స్టేజ్లో ఎట్లా వస్తుందని చూడడానికి అట్లా చేస్తుంటారు. మీరు అట్లా చేస్తే కనుక అది ఎర్రర్ అనేది వస్తుంది అన్నమాట. ఓకేనా, దీన్ని అవుట్ ఆఫ్ బౌండ్ ఇండెక్స్ అని అంటారు. ఓకేనా, నెక్స్ట్ నెగిటివ్ ఇండెక్స్ నాట్ అలౌ. అర్థమైందా, మీరు పాజిటివ్ ఇండెక్స్ మాత్రమే ఇక్కడ ఇండెక్స్ పొజిషన్ అనేది పెట్టాలి. ఇప్పుడు -5 కానీ -1 కానీ ఇట్లా నెగిటివ్ అనేవి అలౌ చేయదు అనమాట. అరే ఓకేనా, ఒక రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే రోల్ నెంబర్ ఎగ్జిస్ట్ ఫ్రమ్ 1 to 50. నువ్వేం అడుగుతున్నావు, 100 రోల్ నెంబర్ అడుగుతున్నావు. నువ్వు క్లాస్కి వెళ్ళు, అరేస్ కూడా ఏం లేదనమాట. ప్రతి కాన్సెప్ట్ కూడా మీరు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకున్నా రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్తో మీరు కంపేర్ చేసుకోవాలి. అర్థమైందా, ఎందుకు రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్తో కంపేర్ చేసుకోవాలంటే ప్రతిదీ కూడా ఈ ప్రోగ్రామ్ ఎవడు కనిపెట్టాడు, ఈ ప్రోగ్రామింగ్లో ఈ జావా అనేది ఎవడు కనిపెట్టాడో వాడు కూడా ఈ రియల్ టైం అన్ని ఎగ్జాంపుల్స్తోనే వాళ్ళు కూడా ఆ సబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తారు. కాబట్టి మనం నేర్చుకునేటప్పుడు కూడా మన రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్తో మనం కుదుర్చుకుంటే మనకు అవి ఈజీగా గుర్తుండిపోతాయి అనమాట. మనం ఎప్పుడైనా రిమెంబర్ చేసుకుంటే ఈజీగా గుర్తుంటాయి. జస్ట్ ఏదో మనం డెఫినేషన్ అనేది బైహార్ట్ చేసామనుకో, ఎప్పుడైనా మనం ఏదైనా ఇంటర్వ్యూ అటెండ్ అయినా సంథింగ్, ఏ ల్యాబ్ అయినా వైవ్ అయినా ఏదైనా మనం కొంచెం స్ట్రెస్ వచ్చేటప్పుడు ప్యానిక్ అయిపోతాం. మనకు అది ఏదైతే మనం బైహార్ట్ చేసింది, నువ్వు ఎన్ని 100 సార్లు బైహార్ట్ చేసినా నువ్వు ప్యానిక్ అయ్యేటప్పుడు ఒక్కొక్కసారి నీకు గుర్తురాదు. అదే నువ్వు కొన్ని రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్తో నువ్వు కంపేర్ చేసుకుంటూ ఏదైనా గుర్తుపెట్టుకున్నావు అంటే నీకు అది కావాల్సినప్పుడు ఖచ్చితంగా నీకు అది రిమెంబర్ అవుతుంది. అర్థమైందా, అందుకే నేను ఏ ఎగ్జాంపుల్ చెప్పినా ఒక రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ అనేది క్లియర్గా చెప్తున్నాను. చూసారు కదా, సెల్ఫ్ బోర్డ్ కానీ క్రికెట్ స్కోర్ బోర్డ్ కానీ ఇట్లా ఒక రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ అనేది తీసుకొని క్లియర్గా చెప్తున్నాను. ఎందుకంటే మీరు అట్లా కంపేర్ చేసుకొని చూస్తేనే మీకు క్లియర్గా కొంచెం రిమెంబర్ చేసుకునేటప్పుడు మీకు ఇబ్బంది ఉన్నదనే ఉద్దేశంతో అట్లా చెప్తున్నాను. ఓకేనా, అంతేగాని ఏదో మీకు టైం వేస్ట్ చేయాలని కాదు.
మీరు కూడా ఏది నేర్చుకున్నా ఏది చదువుతున్నా అన్నీ కాకపోయినా కొంతవరకైనా కొన్ని రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్తో కంపేర్ చేసుకుంటూ చదువుకోండి. ఓకేనా? ఇక్కడ అదే చెప్తున్నాడు, 1 to 50 ఉండేటప్పుడు నువ్వు 100 వచ్చి అడిగితే ఎవడు రెస్పాండ్ అవ్వడు, బయటికి పోమంటాడు. కాబట్టి ఇది కూడా బయటికి తోసేస్తాం అన్నమాట. అందుకే అవుట్ ఆఫ్ బౌండ్ ఇండెక్స్ అనేది అన్నారు అరేస్. ఓకేనా? కామన్ ఎర్రర్స్ కూడా చూసేసాం. ఇప్పుడు ఫైనల్గా అయిపోయింది, ర్యాపప్ అనేది ఇచ్చేద్దాం అనమాట. వీడు మనకు ర్యాపప్ ఇస్తాడు. ఏం చెప్పాం మనం? అరే అనేది ఏం చూసాం, కలెక్షన్ ఆఫ్ సిమిలర్ ఎలిమెంట్స్, అది కూడా అయిపోయింది. నెక్స్ట్ యాక్సెస్ అనేది చేసాం. అట్లా డిక్లేర్ చేసి ఇన్స్టలేట్ చేసి యాక్సెస్ కూడా చేసేసాం. చేసిన తర్వాత టైప్స్ అనేది చూసాం. 1D 2D అంటే 1 డైమెన్షనల్ అరే అండ్ 2 డైమెన్షనల్ అరే అనేది క్లియర్గా చూసాం. నెక్స్ట్ బీ కేర్ఫుల్ టాపిక్ కూడా చూసాం. అంటే అవుట్ ఆఫ్ బౌండ్ ఇండెక్స్ అనేది కొట్టకూడదు, ఎర్రర్స్ వస్తాయని కూడా క్లియర్గా చూసాం. ఓకేనా? ఓకే, ర్యాపిడ్ టాపిక్స్ చూద్దాం. ఏంటి ర్యాపిడ్ టాపిక్స్? డే 6 తర్వాత వాట్ నెక్స్ట్? డే 7 కదా. ఈ డే 7లో మనం ఈ 25 days జావా మాస్టరీ ఛాలెంజ్లో డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటి? చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అనమాట. స్ట్రింగ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్ లైక్ అరేస్. ఓకే, కాబట్టి ఎవరు కూడా డే 7 సెషన్ అనేది మిస్ అవ్వకండి. మీరు ఫాలో అవ్వకపోయినా పర్లేదు, కానీ మీరు ఎవరైనా చెప్పేటప్పుడు కొంచెం నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? మీరు నోట్ చేయకపోయినా పర్లేదు, కానీ కొంచెం మీకున్న ఫ్రీ టైంలో ఒక 10 minutes 15 minutes కానీ 20 minutes కానీ ఇట్లా ఏదైనా కంటెంట్ అనేది ఎవరైనా చెప్పేటప్పుడు అది నేర్చుకోవడానికి ట్రై చేయండి. తర్వాత మీకు ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా? డే 7లో మీరు జాయిన్ అవుతారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే డే 6 అనేది మనం బాగా, ఇప్పుడు డే 6 days అనేది క్లియర్గా మనం బాగా డిస్కస్ చేసాం. ఓకే, మీకు ఈ డే 6 కంటెంట్ అనేది క్లియర్గా మీకు అర్థమైనట్టయితే ఈ అరేస్ అనేవి మీకు ఇప్పటి వరకు మీకు అరేస్ గురించి మీరు విన్న క్లాసుల్లో ఇది చాలా డిఫరెంట్గా అనిపిస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఎంతవరకు విన్న అరే క్లాసెస్లో సేమ్ అట్లా ఉండకూడదని చెప్పేసి నేను డిఫరెంట్గా ఇట్లా చెప్పా. ఇది డిఫరెంట్గా అనిపిస్తుందని నేను అనుకుంటున్నాను. డిఫరెంట్గా అనిపించి మీకు క్లియర్గా ఇది అర్థమైతే ఒక లైక్ కొట్టేసి ఎవరికైతే ఉపయోగపడుతుంది అనుకుంటున్నారో ఈ 25 days మాస్టరీ ఛాలెంజ్ అనేది వాళ్ళకి షేర్ చేసేయండి. అండ్ ఛానల్కి కొత్తగా ఎవరైనా వచ్చి ఉంటే జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అనేది కొట్టేయండి. ఓకేనా?